ఇప్పుడు మేము రెగ్యులర్గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటాం సార్. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే నాకు ఎంప్లాయీస్ అందరూ ఎస్ఐపీస్ పే చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఈక్విటీ పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన దాంట్లో సేవింగ్స్ గ్రోత్ సైడ్ ఆలోచిస్తున్నారు. బట్ బిజినెస్ మ్యాన్స్ ఐటీఆర్స్ ఫైల్ చేసినప్పుడు కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఓన్లీ వాళ్ళ బిజినెస్ పైనే పెట్టడము, వచ్చిన ప్రాఫిట్స్ కానీ వాళ్ళు సంపాదించేది బిజినెస్ పైనే పెట్టుకోవడం కరెక్టా? మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పైన ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ని బిల్డ్ చేసుకోవడం కరెక్టా? ₹1,00,000 సాలరీ ఉన్న వ్యక్తి 15,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తే నా సాలరీ 85,000 ఫీల్ అవుతాడు. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే మర్చిపోతాడు. 50,000 జీతం ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, 10,000 జీతం పెరుగుతున్న కొద్ది పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 4 సంవత్సరాలు పెట్టాడు, ఈ లోపు ₹1,00,000 జీతానికి వచ్చాడు. ఆ రోజు చూస్తే 20 లక్షలు ఉంది మ్యూచువల్ ఫండ్లో. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే 20 lakhs ఇస్ బిగ్ అమౌంట్ అయింది. 1.5 year ఇన్కమ్ కదా, పోస్ట్ ట్యాక్స్ ఇన్కమ్. 3 years నా పాకెట్లో ఉంది అన్న ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని పోగొట్టుకోలేడు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయాలి. బిజినెస్ వాళ్ళకి డిఫరెంట్ అవకాశాలు, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, అవసరాలు వస్తూ ఉంటాయి. ఈ బావిలో ఉన్న నీళ్లు నింపుదాం, బావి నిండని ట్రై చేస్తారు. బావి నిండదు ఎన్ని నీళ్ళు పోసినా. అలాగే నీళ్ళు తోంటే అయిపోదు, బాగానే ఉంటుంది. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోస్తాయి. కానీ ఒక పాయిజన్ డ్రాప్ ఎక్కడి నుంచి పడితే దిస్ ఈజ్ ది రిస్క్ ఇన్ బిజినెస్. మీకు ఎంత ఆస్తుంది అనేది ధైర్యాన్ని వస్తుంది, మీకు ఎంత డబ్బు అందుబాటులో ఉంది అనేది మీకు ధైర్యాన్ని వస్తుంది. అంతే కదా. ఈ బిజినెస్ లో వస్తున్న ఇన్కమ్ ఎంతో కొంత పర్సన్ సిక్లీ సైడ్ ట్రాక్ చేయండి, ఫ్యామిలీ పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మొత్తం బిజినెస్ లో పెట్టుంటే మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ లో పెట్టండి. 3 years సర్వైవల్ అమౌంట్, 3 years ఫ్యామిలీ సర్వైవల్ అమౌంట్ మీకు సపరేట్ గా, నాట్ ఇన్ యువర్ బిజినెస్, నాట్ ఇన్ యువర్ కోర్ రేట్ అక్కడ కాదు, సపరేట్ గా ఒక లిక్విడ్ అసెట్ లో పెట్టుకోవాలి. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. నమస్తే రామప్రసాద్ గారు. ఇప్పుడు మేము రెగ్యులర్గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటాం సార్ మా దాంట్లో. అయితే ఏంటంటే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే నాకు ఎంప్లాయీస్ అందరూ ఎస్ఐపీస్ పే చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఈక్విటీ పర్చేస్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ గ్రోత్ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన దాంట్లో సేవింగ్స్ గ్రోత్ సైడ్ ఆలోచిస్తున్నారు. బట్ బిజినెస్ మ్యాన్స్ ఐటీఆర్స్ ఫైల్ చేసినప్పుడు కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ పైన అవగాహన ఉన్నట్టు కానీ, ఈక్విటీ పైన అవగాహన ఉన్నట్టు కానీ, ఓన్లీ వాళ్ళ బిజినెస్ పైన పెట్టడము, వచ్చిన ప్రాఫిట్స్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ బిజినెస్ పైన పెట్టడము. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారము వాళ్ళ బిజినెస్ పైన వచ్చిన ప్రాఫిట్స్ కానీ వాళ్ళు సంపాదించేది బిజినెస్ పైనే పెట్టుకోవడం కరెక్టా? లేదు అంటే ఇలా ఆల్టర్నేటివ్గా మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పైన ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ని బిల్డ్ చేసుకోవడం కరెక్టా అని దాని మీద ఒకసారి మీ ఒపీనియన్ గురించి చెప్పండి. తప్పకుండా. ఎంప్లాయీస్ పెడతారు ఎందుకంటే ఎస్ఐపి వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, దాంట్లో కొంత పర్సన్ దీనికి అలొకేట్ చేస్తే ఇంకా వాళ్ళు మర్చిపోతారు. ₹1,00,000 సాలరీ ఉన్న వ్యక్తి 15,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తే నా సాలరీ 85,000 ఫీల్ అవుతాడు. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే మర్చిపోతాడు. ఇంకోటి ఏంటంటే సాలరీకి పనిచేసే వ్యక్తి, ఇప్పుడు ₹10,00,000 పర్ మంత్ సాలరీకి పనిచేసే వ్యక్తికి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 4 ఏళ్ళు పెట్టి ఒక 20 లక్షలు చూసాడు అనుకోండి, చాలా పెట్టకుండా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు 50,000 జీతం ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, 10,000 జీతం పెరుగుతున్న కొద్ది పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 4 సంవత్సరాలు పెట్టాడు, ఈ లోపు ₹1,00,000 జీతానికి వచ్చాడు. ఆ రోజు చూస్తే 20 లక్షలు ఉంది మ్యూచువల్ ఫండ్ లో. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే 20 lakhs ఇస్ బిగ్ అమౌంట్ అయింది. 1.5 year ఇన్కమ్ కదా, పోస్ట్ ట్యాక్స్ ఇన్కమ్. సో ఆయనకు ఒక ధైర్యం వస్తుంది, రేపు నా జాబ్ పోతే నా నెలకు ఖర్చులు 80,000 ఉన్నాయి కదా, నెలకు ఖర్చులు ఒక 60,000 70,000 ఉంటాయి, లక్షలు ఈఎంఐస్ తో కలిసి. అంటే ఈ లెక్కన 20 lakhs అంటే ఒక 40 నెలలు 36 నెలలు, 3 years నా పాకెట్ లో ఉంది అన్న ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని పోగొట్టుకోలేడు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయాలి. బిజినెస్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ వాళ్ళకి డిఫరెంట్ అవకాశాలు, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, అవసరాలు వస్తూ ఉంటాయి. తీసే ఇది 40 అక్కడ ఉందిగా, ఇక్కడ కూడా అంటాడు. అరే ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ పీపుల్ ఉంటారు, ఫ్రెండ్స్, డిఫరెంట్ ఆపర్చునిటీ చెప్తూ ఉంటారు. అరే నేను ఇది చేశాను రా, నువ్వు ఇన్వెస్ట్ చేయరా, పలానా మిషనరీ మనం తెద్దాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం, మనం సప్లై చేద్దాం, డీలర్షిప్ తీసుకుందాం, డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం, వాడికి డబ్బులు లేవు, వాడికి బిజినెస్ ఇన్వెస్ట్ ఇస్తారు మనకు 6 months ఇంత అని. వీళ్ళు ఒక దగ్గర ఉండరు అండ్ వాళ్ళకి ఏ అమౌంట్ పెద్ద అమౌంట్ అనిపిస్తుంది కదా. బిజినెస్ లో డబ్బు వస్తూ పోతూ ఉంటది కాబట్టి ఆ రెగ్యులర్ క్యాష్ ఫ్లో లో వీళ్ళకి పెద్ద అమౌంట్ అనిపించదు. ఇప్పుడు ఏ బిజినెస్ ఏ బిల్స్ పడతాయి కాంట్రాక్టర్ కి, ఆ బిల్ పడ్డప్పుడు విల్ సీ 1 crore 2 crore ఒక బిల్ లోనే, ఎప్పుడో వర్క్ చేస్తే ఒక 8 months అయ్యి. సో దెన్ 50 lakhs ఇస్ నాట్ ఎ బిగ్గర్ అమౌంట్ ఫర్ హిమ్. సో దీని పవర్ అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు బిజినెస్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎస్ఐపి అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి. అతలో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఒక పద్ధతి ప్రకారం మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం ఎస్ఐపి. ఆ పద్ధతినే డైలీ ఎస్ఐపి, మంత్లీ ఎస్ఐపి, వీక్లీ ఎస్ఐపి, క్వార్టర్లీ ఎస్ఐపి కాన్సెప్ట్స్. 98% ఆఫ్ ద పీపుల్ విల్ డూ మంత్లీ ఎస్ఐపి. ఎందుకు మంత్లీ ఎస్ఐపి? నీ ఇన్కమ్ మంత్లీ వస్తుంది కాబట్టి మంత్లీ ఎస్ఐపి, అంతే కదా, పర్ఫెక్ట్. సో M+2 అయిపోయారు, ఎస్ఐపి చేస్తున్నాం. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే నువ్వు ఎక్కడ పెడుతుంటావు పదార్థం కావాలి, అండర్లయింగ్ అసెట్ ఏంటి, అసలు ఎక్కడ పోతుంది అమౌంట్? క్వశ్చన్ ఇది అండర్లయింగ్ అసెట్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పలానా ఫండ్ లో పెట్టావు, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టావు, ఆ స్మాల్ క్యాప్ పేరు గూగుల్లో కొట్టి దాని పోర్ట్ఫోలియో కొడితే దేర్ ఆర్ స్మాల్ క్యాప్స్ ఈ రోజు హోల్డింగ్ 200 companies 220 companies హోల్డ్ చేస్తారు.
80 కంపెనీస్ హోల్డ్ చేస్తున్నాయి. అంటే నీ డబ్బు ఎక్కడ పెట్టుబడి అవుతుంది? 80 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాం ఓకే 80 కంపెనీస్లో. ఆ 80 కంపెనీస్ ఏ సెక్టర్స్ ఉన్నాయి? ఫార్మా ఉంది, బ్యాంకింగ్ ఉంది, నాన్ బ్యాంకింగ్ ఉంది, ఐటీ ఉంది, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్, పిఎస్సి కంపెనీస్ ఉన్నాయి. అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అంటే టెక్నికల్గా ఏంటి? యువర్ బికమింగ్ పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఆ కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు మీరు. షేర్ హోల్డర్ అంటే ఏంటి? షేర్ హోల్డింగ్ అంటే ఏంటి? భాగస్వామ్యం హోల్డ్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఏమైంది? ఆ కంపెనీ లాభ నష్టాల్లో మీకు వాటా వస్తుంది. ఓన్లీ లాభాల్లో కాదు, నష్టాల్లో కూడా వాటా వస్తుంది. ఒక కంపెనీ నష్టాల్లోకి వెళ్తే మీరు పెట్టిన డబ్బంతా పోతుంది. కానీ మీరు ఒక్క కంపెనీలో పెట్టారా? పట్టలేదు. ఒక్క ఇండస్ట్రీలో పెట్టారా? పట్టలేదు. అండ్ ఆ కంపెనీస్ ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? ఒక ఫండ్ హౌస్ సెలెక్ట్ చేస్తారు. ఫండ్ హౌస్ అంటే ఒక ఇండివిజువల్ కాదు. అక్కడ మీకు సెక్టర్ అనలిస్ట్ ఉన్నాడు, ఎకనమిస్ట్ ఉన్నాడు, ఈక్విటీ హెడ్ ఉన్నాడు, డెట్ హెడ్ ఉన్నాడు, ఈక్విటీ సిఏ ఉన్నాడు. వీళ్ళంతా కలిసి మళ్ళీ వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలంటే హెడ్ లైన్ చూసి ఒక 2-3 వీడియోలు చూసి 4 స్టాక్స్ 10 స్టాక్స్ పెడతాం. కానీ మ్యూచువల్ ఫండ్ అలా 10 స్టాక్స్ పిక్ చేయవు. వీళ్ళ ఒక స్టాక్ పిక్ చేయడానికి వాళ్ళు డే 1 ఒక గెలాక్సీ ఫామ్ చేసుకుంటారు. మనం రీసెర్చ్ మార్కెట్లో ఉన్న 4,000 కంపెనీ చేయలేము. కొన్ని పారామీటర్స్ మీద 10 years పాజిటివ్ క్యాష్ ఫ్లో, వెరీ లెస్ డెట్ ఉన్న కంపెనీలు, వాట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, దీంట్లో అవన్నీ చూసుకొని ఒక 300 కంపెనీలు 350 కంపెనీలు పెట్టుకుంటారు. గెలాక్సీ, ఇట్స్ అవర్ గెలాక్సీ. వీటి బయటకు వెళ్ళరు. వాటిలో రీసెర్చ్ చేస్తూ దాంట్లో ఆ పర్టికులర్ స్కీమ్ ఒక థీమ్ని బట్టి దానికి మ్యాచ్ అయ్యి ఒక 40-50 కంపెనీలు హోల్డ్ చేస్తాం. అదే టైమ్లీ మానిటర్ చేస్తాం. సో ఆ లెవెల్లో ఒక ఇండివిజువల్ చేయలేడు కదా. మనీ ఈజ్ డైవర్సిఫైడ్ లైక్ ఎనీథింగ్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండి నేను చేస్తున్న ఒక బిజినెస్, ఇప్పుడు ఇంకో బిజినెస్ ఇన్వెస్ట్ చేసిన, లేదా ఇంకో బిజినెస్ ఇన్వెస్ట్ చేసిన, మొత్తం నాకున్నాయి 3 బిజినెస్లే. 3 బిజినెస్లు ప్రాఫిటబుల్ నడిచినాయి. ఒక బిజినెస్ ఫెయిల్ అయింది కంప్లీట్ గా. అంటే నా నెట్వర్క్ 30% పోయింది. అప్పుడు ఈ రెండింటిలో వచ్చిన ప్రాఫిట్స్ కూడా నాకు 0 అవుతాయి లేదా లో ప్రాఫిట్స్. ఎందుకు? మీ డైవర్సిఫికేషన్ 3 కంపెనీస్ అయింది. మళ్ళీ ప్రిఫరబుల్ ఏం చేస్తారు? ఏ ఇండస్ట్రీలో ఉన్నతను ఆ ఇండస్ట్రీలోనే చేస్తారు. ఫార్మాలో ఉన్నతను ఫార్మాలో పెట్టుకుని పోతారు. ఇండస్ట్రీకి హిట్ వస్తే హిట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? మ్యూచువల్ ఫండ్ లో యువర్ నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ఫార్మా, ఒక 14-15 సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఈ టైమ్లీ ఆ సెక్టర్ బ్యాడ్ ఉన్నప్పుడు ఫండ్ మేనేజర్ విల్ మే మూవ్ అవుట్ ఆఫ్ దట్ సెక్టర్, లేదా అలొకేషన్ తగ్గిస్తాడు. ఎవ్రీ మంత్ చర్న్ ఉంటుంది. అండ్ మళ్ళీ వీటికి ఏటికి మనం ట్యాక్స్ పడదు. ఇన్ఫాక్ట్ ఫండ్ హౌస్ కూడా ట్యాక్స్ పడదు. ఈ చర్న్ అంతా మనం ఎక్కడ చేస్తాం? ఆర్గనైజ్డ్ వేలా చేసే ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ లాగానే చూడాల్సింది. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ మల్టిపుల్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు సార్, అంటే మల్టిపుల్ బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఇది కూడా అంతే, కాకపోతే ఆర్గనైజ్డ్ వేలా విత్ ప్రొఫెషనల్ వేలా చేస్తున్న దాన్ని ఇది. అంటే దీన్ని సింప్లిఫై చేయడానికి నేను ఏమంటానంటే ఎనీ బిజినెస్ ఈజ్ రిస్కీ. ఓన్లీ వన్ బిజినెస్ లో ఉండి ఒక సెక్టర్ లో ఉంటే అది రిస్కే. ఎంత బిజినెస్ గ్రో అయినా యూ విల్ హ్యావ్ ఎ రిస్క్. నేను అదే చెప్తాను. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఏమనుకుంటారంటే ఈ బావిలో ఉన్న నీళ్లు నింపుదాం, బావి నిండా అని ట్రై చేస్తారు. బావి నిండదు ఎన్ని నీళ్ళు పోసినా. అలాగే నీళ్ళతో ఉంటే అయిపోదు, బాగానే ఉంటుంది. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోస్తాయి. కానీ ఒక పాయిజన్ డ్రాప్ ఎక్కడి నుంచి పడితే గాన్. దిస్ ఈజ్ ది రిస్క్ ఇన్ బిజినెస్. సో నేను ఏమంటానంటే ఈ బిజినెస్ లో వస్తున్న ఇన్కమ్ ని ఎంతో కొంత పర్సన్ సిక్లీ సైడ్ ట్రాక్ చేయండి. ఫ్యామిలీ పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మొత్తం బిజినెస్ లో పెట్టుంటే మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ లో పెట్టారు. మీరు ఎలాగో రిస్క్ లో ఉంటారు. నేను చేయొద్దని చెప్పట్లా, బిజినెస్ ఇస్ ఎ గ్రేట్ కాన్సెప్ట్, బిజినెస్ చేయండి. కానీ ఒక రూల్, నాకు ఇయర్ వచ్చిన ఇన్కమ్ లో ప్రాఫిట్స్ లో ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ అట్లీస్ట్ ఒక 20% డైవర్సిఫై చేయాలి. అది వెల్ డైవర్సిఫై చేయాలి. దానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్. ఎందుకు డైవర్సిఫై అంటే ఇంత డైవర్సిఫై ఇంకెక్కడ అవదుగా. అందరూ అంటారు డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. బై డిఫాల్ట్ డైవర్సిఫై అయిపోతుంది కదా. సో నేను మొత్తం అంటలా, అట్లీస్ట్ మీ యాన్యువల్ ఇన్కమ్ లో ప్రాఫిట్ లో ఒక 20% డైవర్సిఫై చేయండి. దెన్ యూ సీ ఒక రోబస్ట్ గా వెల్త్ బిల్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక్కటే ఇంకా రియల్ ఎస్టేట్ కొనడం అలవాటైన వ్యక్తి మొత్తం రియల్ ఎస్టేట్, గోల్డ్ కొన్న వ్యక్తి గోల్డే 4 కేజీలు 5 కేజీలు. అసలు లిమిట్స్ ఏంటి ఇవేమి తెలియదు. అందుకే మీరు సీఎల్ మాట్లాడే ప్రతిది కూడా కాంట్రవర్సీ ఉంటుంది. మాకు ఇంత సిల్వర్ హోల్డ్ చేయకూడదు, ఇంత గోల్డ్ హోల్డ్ చేయకూడదు, ఇంత ఫారెన్ కరెన్సీ హోల్డ్ చేయకూడదు, లాకర్ లో ఇది పెట్టకూడదు, క్యాష్ ఉంటే 80%, ఇవన్నీ బౌన్సర్లే. మాకు ఎవరు తెలుస్తుంది? ఎవరు చెప్పాడు అంటారు. ఎవరు చెప్పారు? కష్టపడుతున్నారు. ఎవరు అప్పటిగా దొంగతనం చేయట్లే, కష్టపడుతున్నారు. కానీ దాన్ని సరైన అసెట్ అలొకేషన్ చేయలేకపోతున్నారు, డైవర్సిఫికేషన్ చేయరు. మొత్తం ఆ బిజినెస్ లో పెడితే రిస్క్ అని కూడా. ఆయన మ్యూచువల్ ఫండ్ లో పెడితే సార్ ఇక్కడ చాలా పెట్టాంగా, ఆల్రెడీ మనం 1 కోటి రూపాయలు పెట్టాం సార్ అంటాడు. నీ ఆస్తి ఎంత? 20 కోట్లు ఉంది, నువ్వు పెట్టిందంతా 1 కోటి. 5% పెట్టి రిస్క్ అంటావు. 80 పోయి నీ 60% అంతా అసెట్ ఒక దాంట్లో ఉందా చూసుకోవా, అది ఎక్కువ రిస్క్. అది మేజర్ రిస్క్. ఇట్స్ వెల్ డైవర్సిఫైడ్, వెరీ వెల్ డైవర్సిఫైడ్. అండ్ లిక్విడిటీస్ పవర్ కదా. అండ్ అగెన్స్ట్ మ్యూచువల్ ఫండ్ లోన్ వస్తుంది, ఎంత అంటే అంత గిల్లి తీసుకోవచ్చు. అక్కడ ఇంకెక్కడ అవుతుంది నీకు? ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ ఇస్ గుడ్, నాకు అవసరం ఉంటే ఇవ్వడుగా, అలా బిజినెస్ బయర్ రావాలి కదా, డైవర్సిఫై చేసుకో. లిక్విడేట్ చేయడం అనేది పవర్, రిటర్న్స్ పవర్ కాదు. నీకు 30-40% బయర్ లేదంటే దాంట్లో ఏం లేదు.
అది. 8% రిటర్న్ వచ్చినా నాకు ఎంత కావాలో అంత తీసుకుంటా. ఉమ్, దాట్స్ పవర్. ఇప్పుడు మీకు ఎంత ఆస్తుంది అనేది ధైర్యాన్ని ఇవ్వదు. మీకు ఎంత డబ్బు అందుబాటులో ఉంది, మీకు ఎంత ఆస్తి అందుబాటులో ఉంది అనేది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతే కదా. నేను ఏమంటే ప్రతి వ్యక్తిని నువ్వు మెజర్ చేసుకోవాల్సింది ఎన్ని కోట్లు ఉంది కాదు, దాంట్లో ఎంత నీకు రేపటి నుంచి అందుబాటులో ఉంది. ఇప్పుడు నెలకి ₹1,00,000 ఖర్చు ఉన్న వ్యక్తికి 12 లక్షలు కనుక నాకు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే, ఉమ్, సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే, ఎఫ్డీలో ఉంటే, పర్ మంత్ ఖర్చు 1,00,000, 12 లక్షలు ఉందంటే టెక్నికల్ గా నాకు 1 ఇయర్ నా పాకెట్ లో ఉంది. అది నా ధైర్యం. నేను ఆఫీస్కి వెళ్ళే విధానం మారిపోతుంది. కాన్ఫిడెన్స్ కానీ మనం హ్యాండిల్ చేసే విధానం కానీ డిఫరెంట్. ₹1,00,000 జీతం ఉన్న వ్యక్తి 12 లక్షలు అకౌంట్ లో ఉంటే, మ్యూచువల్ ఫండ్ లో ఉంటే, ఆడు 1 ఇయర్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరితోనే ధైర్యంగా మాట్లాడి రావచ్చు. బాస్ కూడా ఫైర్ చేస్తూ కోపం వస్తే గట్టిగా, నువ్వేందా నేనే ఫైర్ చేస్తానని అనొచ్చు. ఎప్పుడు నీకు ఆ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ లో ఉంటాయి. అటువంటి అసెట్ బిల్డ్ చేయమని చెప్తాం మనం. ఇట్స్ నాట్ జస్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పట్లా, లిక్విడ్ అసెట్స్ మూవ్ అవ్వండి. అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ కాదు, 3 ఇయర్స్ సర్వైవల్ అమౌంట్, 3 ఇయర్స్ ఫ్యామిలీ సర్వైవల్ అమౌంట్ మీకు సపరేట్ గా, నాట్ ఇన్ యువర్ బిజినెస్, నాట్ ఇన్ యువర్ కోర్, ఎక్కడ ఉంది అక్కడ కాదు, సపరేట్ గా ఒక లిక్విడ్ అసెట్ లో పెట్టుకో. ఇంకొకటి సార్, అంటే మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా బ్రదర్స్లో కానీ అందరూ ఫస్ట్ జాబ్ రాగానే, ఇప్పుడు ఏంటంటే అందరికీ 25 yearsలో సాఫ్ట్వేర్ జాబ్, నెలకు 1,00,000 శాలరీ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ ఒక ప్రాపర్టీ కొనాలి, ఇల్లు కొనాలి, సెకండ్ కారు కొనాలి, ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏదైనా. అంతవరకు ఓకే, దాని తప్పట్లా. ఇల్లు కొనాలి, కారు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, అక్కడే అయిపోతుంది కదా సార్. అది రెండోది వెళ్ళకూడదు. మూడిట్లో రెండోది వెళ్ళని ఆలోచన తప్పు. రెండోదానికి వెళ్ళకూడదు. ఓకే, అదే అంటే నేను ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ కెరీర్లోనే ఇల్లు కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందంటే, జాబ్లో ఫస్ట్ జాబ్ రాగానే ఇల్లు కొనడం వల్ల ఈఎంఐ ఉంటుంది కదా సార్. నెలకు ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళకి 30-40 ఈఎంఐజే లాక్ అవుతున్నట్టే. అప్పుడు డిసిప్లిన్ గా జాబ్ చేస్తున్నాడు ఫస్ట్. ఇప్పుడు మన పేరెంట్స్ కి ఇల్లు లేదు, మనకి ఇల్లు లేదు, అక్కడ పెళ్లి కూడా డిఫికల్ట్ అయిపోతుంది. అదే, సో ఫస్ట్ ఇల్లు కొనడమే కరెక్ట్ అంటారు. ఇల్లు కొనడం తప్పని నేనేం అన్నాను. దానికి ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత డౌన్ పేమెంట్ పట్టగలుగుతున్నావు, ఎంత ఉంది, నీ కెరీర్ గ్రోత్ ఎంత ఉంది. నాకేమనిపిస్తుంది అంటే, నేను అన్నిసార్లు చెప్తా, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే మీరు ఈఎంఐ కడతారు. అదే, మీరు కొనకుండా రెంట్కుంటే ఆ ఓనర్ గారి ఈఎంఐ మీరు కడతారు. ఓనర్ ఈఎంఐ మీరు కడతారు. ఎందుకు? ఇప్పుడు టిపికల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిడిల్ క్లాస్ మేడం, హై ఎండ్ కాదు. ఇప్పుడు మీరున్న ఏరియాలో ఒక రీజనబుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1170 SFT 65-70 లక్షలు వస్తుందా? 70 లక్షలు. 70 లక్షల రూపాయల ఫ్లాట్ కొనాలంటే 15 లక్షలు మీరు డౌన్ పేమెంట్ పే చేయాలి. రిజిస్ట్రేషన్ 6 లక్షలు వేసుకోండి, 21 లక్ష. ఇంటీరియర్ గృహప్రవేశం కలిపి ఒక 9 లక్షలు వేసుకోండి. 30 లక్షలు ఉంటే మీరు 70 లక్షల రూపాయలు ఫ్లాట్ కొనగలుగుతారు. అంతే, ఎంత లోన్ పెట్టినా కూడా సాలరీడ్ ఎంప్లాయ్ అవుతాయి. సాలరీడ్ ఎంప్లాయ్ అయితే అప్పుడు 70లో మీకు 55 లక్షలు లోన్ పడుతుంది. 55 లక్షల లోన్కి ఈరోజు 7.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఒక 50,000 ఈఎంఐ వస్తుంది, 46,000 కూడా వస్తుంది. 20 years వాడుతున్నాం, 30 years కూడా ఇంకా తక్కువ వస్తుంది. సరే 20 స్టాండర్డ్ 46,000 ఈఎంఐ వచ్చింది. కానీ మీరు రెంట్కుంటే అలాగే 20,000 రెంట్ పే చేస్తారు. ఓకే, ఇప్పుడు మీ అడిషనల్ బర్డెన్ అంతా 26,000. దిస్ ఇస్ సబ్జెక్ట్ టు డౌన్ పేమెంట్ అంతా అప్పు లేకుండా మేనేజ్ చేయగలుగుతాయి. ఓకే, ఇప్పుడు దాకున్న మన ఓన్ డబ్బు అయితే అప్పుడు మీరు అడిషనల్ గా రెంట్ ఎంత పే చేస్తున్నారు? 26,000 పే చేస్తారు కదా. అసలు 55 లక్షలు లోన్ వచ్చిందంటే నీ సాలరీ ఎంత ఉంటుంది? 90,000 ఉంటుంది. ఓకే, లేనిది రాదుగా. అంతే కదా. అదర్ ఈఎంఐ లేకుండా ఉంటే 90,000, అదర్ ఈఎంఐస్ ఉంటే 1,20,000, 1,30,000 సాలరీ ఉంటుంది. ఓకే, ఒకవేళ లక్ బాగుండి బాగా కష్టపడి నెక్స్ట్ ఇయర్ ఒక 20,000 సాలరీ హైక్ వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన హైక్ ఈఎంఐ మేనేజ్ చేస్తారు. ఓకే, 1 year హైక్ ఓకే, రాలేదు, బటన్ ఉంటుంది. కానీ ఇన్ ద ప్రాసెస్ మీరు ఆలోచిస్తే ఒక 10 years రెంట్ మళ్ళీ డబుల్ అవుతుంది. 10 yearsలో రెంట్, 10 yearsలో అయితే 10 yearsలో రెంట్ డబుల్ అవుతుంది. అంటే 10 years తర్వాత మీ ఎఫెక్టివ్ రెంటే మీకు 40-45,000 పడుతుంది. మీ ఈఎంఐ అదే ఉందిగా. అంటే 10 years తర్వాత మీరు యువర్ నథింగ్ బట్ యువర్ నాట్ పేయింగ్ ఈఎంఐ. రెంటే కడతాము, కానీ దాని తర్వాత ఇంకా రెంట్ పెరుగుతుంది, ఈఎంఐ పెరగదు. ఈఎంఐ పెరగదు. జనాలు కోపం వచ్చింది, పెరుగుతుందని. లేదు, ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎకానమీ. 9కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 7.3కి వచ్చింది. డెఫినెట్లీ గో టు 6.8, 6.9. అదేలేండి, ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మనకి పాజిటివ్ తగ్గే ఛాన్సే ఉంటుంది. తగ్గే ఛాన్స్ హై ఉంటుంది. ఎప్పుడన్నా ఇన్ బిట్వీన్ మధ్యలో అప్పుడు 10 years పెరుగుతుంది. పెరిగిందని ప్యానిక్ అవుతుంది, మళ్ళీ తగ్గినప్పుడు 10 years తగ్గుతుంది కదా. సో చెప్పాలంటే డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే మన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ సార్. ఇంకా తగ్గాలి. యుఎస్ అట్లాంటి వాటిలో ఇంకా చాలా తక్కువ ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే, పోస్ట్ కోవిడ్ వాళ్ళు 2% 6 లో ఉన్నారు. మనం ప్రీ కోవిడ్ ఎంత ఉన్నాం రేట్, ఇప్పుడు అక్కడే ఉన్నాం. వాళ్ళు 3 times హైలో ఉన్నారు ప్రీ కోవిడ్ కి. 6-7 లో ఉన్నారు. 6 కార్ లోన్ 7.5 తీసుకున్నారు యుఎస్ లో, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో. అది వాళ్ళకి హై, మన దగ్గర 7.5 తక్కువే. మనం దీన్ని ఎలా కంపేర్ చేయాలి? ఇయర్ ప్రీ కోవిడ్ కి ఇప్పుడు కంపేర్ చేస్తే ఆ రకంగా చూస్తే సేమ్. వాళ్ళు ఇంకా అక్కడికి రాలే, అసలు మనం పైకి వెళ్ళా. వెల్ మేనేజ్డ్ కంట్రీ కోవిడ్ టైంలో. అవునవును కదా.
సో ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది 10 years కి మీకు రెంట్ డబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 12-13 years కల్లా మీ రెంట్ ఈఎంఐ సేమ్ అవుతున్నప్పుడు మీరు ఎఫెక్టివ్ గా దీనికి ఈఎంఐ కడుతుంది 10 years. ఫస్ట్ 10 years డిఫరెన్స్, ఆ తర్వాత అంతా కూడా మనకి ఈలో కెరీర్ లో ఎంత గ్రో అవుతారు మీరు? యా అవ్వాలి కదా ఎవరైనా. అవ్వాలి కదా. జాబ్ పోతే ఏంటి? ఇది నెక్స్ట్ క్వశ్చన్. జాబ్ పోతే ఏమైంది? ఇప్పుడు లైఫ్ లో మన రూపాయి పెట్టుబడి కానీ మన ఇల్లు కానీ ఏ వస్తువైనా ఏ పెట్టుబడి అయినా మన కోసం పనిచేయాలి, మన వాటి కోసం కాదు. నీ ఇల్లు ఎక్కువ, నీ భార్య పిల్లలు ఎక్కువ, ఫ్యామిలీ కదా సార్, ఫ్యామిలీ ఎక్కువ కదా, తీసేదాన్ని. అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటా, తీయలేనిది అయితే కాదు కదా, తీయలేని అయితే కాదు కదా. ఆ. ఇప్పుడు నేనేమంటా, ఒక 5 years లో ప్రాపర్టీ రేట్ ఎంతో కొంత పెరగాలి, మార్కెట్ కాస్త బాగుంటే. ఆ పెరిగినప్పుడు నాకు జాబ్ పోయే అనుమానం ఉంది అనిపిస్తే వెంటనే దాన్ని టాప్అప్ లోన్ తీసుకో. పే స్లిప్ లేకపోతే లోన్ రాదు, పే స్లిప్ ఉన్నప్పుడు టాప్అప్ లోన్ వస్తుందా? వస్తుంది. ఒక 15 లక్షలు లోన్ తీసుకుంటే నీ ఈఎంఐ ఇంకో 14,000 పెరుగుతుంది అంతే. అదేలేండి, ఒక ప్రీ ప్లానింగ్ పెట్టుకుని కొంత కార్పస్ ఒక అది 5 months శాలరీ 6 months శాలరీ పెట్టుకుంటే సరిపోతుంది. కొలటరల్ గా పనికి వస్తుంది. అప్పుడు ఈఎంఐ ప్లస్ లైవ్లీవుడ్ కలిపి ఈ టాప్అప్ లోన్ తో కలిపి ఒక 2 years బ్రతకగలుగుతాను. అవును, 2-3 దట్స్ బిగ్ మనీ. ఆ ధైర్యంతో ముందుకెళ్ళొచ్చు కదా. ఇలా ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ కొలటరల్ కింద వాడుకోవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కొలటరల్ కింద వాడుకోవచ్చు, టాప్అప్ లోన్ తీసుకోవచ్చు, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకే నేను ఎవర్ డిస్కస్ పీపుల్ గోయింగ్ ఫర్ పర్చేసింగ్ హౌస్ కొనండి అనే చెప్తా. అదే ఎవరేమన్నా చెప్తా. ఫస్ట్ ఒక 1-2 అయితే ఖచ్చితంగా ఇల్లు అయితే సొంత ఇల్లు అయితే కొనుక్కోవాలి, ఆ, దాని తర్వాత ఏదైనా Must. ఇన్వెస్ట్మెంట్. ఒక ఇల్లు మస్ట్. అది వచ్చి 2 ఇల్లు కొన్నప్పుడు 100 క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అది ఉంచి అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇదైతే కన్సంప్షన్ కానీ అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇది బెటరా అది బెటరా ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఇల్లు వరకు మాత్రం నో కంపారిజన్, అదే. ఇల్లే ఫస్ట్. మీ రెండు ఈఎంఐ సేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ ఆల్మోస్ట్ డబుల్ అయితే 10 years లో. అదే 80% కేసులో డబుల్ అయితే నేను ఆ రోజు ఎగ్జిట్ అయినా యూ విల్ మేక్ బిగ్ మనీ. అది ధైర్యం కదా. అసలు ఇప్పుడు కాస్త ఫ్లెక్సిబుల్ అని కానీ బిజినెస్ పీపుల్ లోన్ ఇవ్వాలంటే నీకు ఓన్ హౌస్ ఉంటే ఇస్తారు. అవును, బిజినెస్ పీపుల్ కి ఓన్ హౌస్ ఉంటే లోన్ ఇస్తారు. ఓనోస్ కొలాటరల్, తర్వాత ఇప్పుడు కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల కొద్దిగా కొన్ని కేసెస్ లో లిబరల్ కానీ స్టిల్ దే వాంట్ కొలాటరల్ అండ్ వింటేజ్ ఆఫ్ ద బిజినెస్ కి లాస్ట్ 2-3 years వింటేజ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నా కూడా కొలాటరల్ అడుగుతారు అండి. మనకంటూ ఒక అడ్రస్ పెట్టుకోవాలి ఇక్కడ, అవును, పర్మనెంట్ అడ్రస్ రాయగలిగారు. అది ఇల్లు ఉంటేనే కదా పర్మనెంట్ అడ్రస్. అంతేలేండి. అది ఇప్పుడు పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు మరి ఇల్లు కొనాలి కదా. వాళ్ళు పోయిందా కొనకపోతే ఎట్లా? వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఇల్లు కొని అంతేలేండి. వాళ్ళ అంటే ఒక వ్యక్తి బలం ఏంటంటే స్థాన బలమే అంటారు. అది సో అది ఇంపార్టెంట్. ఇల్లు మస్ట్. అది అలా అని చెప్పి అప్పులు చేసి కొనకూడదు. అదే అంటే మనకు మించింది కొనొద్దు. మనకు మించి కొంటే తప్పు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ ఇన్సైట్. థ్యాంక్స్.